విశ్వనాథ్ గారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరి మండలకు కూటమిగా మేము మాటిచ్చామో, వైఎస్ఆర్సీపీ చేతగాంతనం వల్ల 34% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో అవి ఏదైతే వాళ్ళు కోల్పోయారో దాన్ని తిరిగి 10% పెంచుతూ 34% మళ్ళీ మేము బీసీ సోదరి మండలకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మేము ఆ కోటాన్ని పెంచుతామని మాటిచ్చామో, ఆ మాట నిలబెట్టుకుంటూ నేను నారా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ చేసి జీవో తీసుకొచ్చేదానికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూటమి నాయకుడిగా నేను స్వాగతిస్తా ఉన్నాను. అంటే వాళ్ళు ఏదైతే కొంతమంది మాట్లాడుతా ఉన్నారు ఇది మాటలకి చేతలకి కాదు అనేవో, లేదా ఇంతకుముందు ఎమ్మెల్యే పదవులు మాత్రం వారు తీసుకొని ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో బీసీలుగా మాట్లాడుతున్న వారికి నేను కొన్ని అంశాలు గుర్తు చేస్తాను లక్ష్మీనాథ్ గారు, మీ ద్వారా మీ ఛానల్ ద్వారా. జయహో బీసీ అనేది ఒక నినాదం కాదు, తెలుగుదేశం పార్టీ నినాదం, తెలుగుదేశం పార్టీ విధానం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీ సాధికారత మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 1987లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీ సోదరి మనకి 20% వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే, ఆ తర్వాత క్రమంలో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆ రిజర్వేషన్ ని 34% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 2 దశాబ్దాలకు పైగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఆ 34% రిజర్వేషన్ మీద ఎన్నికలు జరిగినాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయపరమైన కేసులు పడి అక్కడ వీళ్ళ అసమర్థత వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లి వీళ్ళు సరైన వాదన వినిపించకపోవడం వల్ల ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో 24% రిజర్వేషన్ తోనే బీసీ సోదరి మండలికి ఎన్నికలు వెళ్ళడం జరిగింది. ఆ రోజు వీళ్ళ అసమర్థత వల్ల రాష్ట్రంలో 16,800 మందికి పైగా స్థానిక సంస్థల్లో బీసీ సోదరి మండలు వాళ్ళ పదవులు కోల్పోవడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమిగా మాటిచ్చాం, బీసీ సోదరి మండలకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో వాళ్ళ రిజర్వేషన్ కోటాన్ని పెంచుతామని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు పెట్టడం జరిగింది. లక్ష్మీనాథ్ గారు మీకు తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్. నాయకత్వం గ్రామ స్థాయి నుండే బలపడాలి. ఈ రోజు 34% రిజర్వేషన్ ద్వారా గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జడ్పీల్లో కానీ, నగర పంచాయతీల్లో కానీ, మేయర్లలో కానీ వీటిల్లో బీసీ సోదరి మండల నాయకత్వం జరగబోతా ఉంది, బలపడబోతా ఉంది. ఇది కూటమి నిర్ణయం. ఎన్టీ రామారావు గారు బీసీ సాధికారిగా తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున్న కూటమి ప్రభుత్వం ఈ రోజు దాన్ని బలపరిచే విధంగా, బీసీ సోదరి మండలికి అండగా నిలిచే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల పరిపాలనా సమయంలో 1.17 కోట్ల మంది బీసీ సోదరి మండలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 32,000 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూర్చడం జరిగింది, వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టిగా నిలబెట్టేదానికి. అదేవిధంగా లక్ష్మీనాథ్ గారు బీసీ సోదరులకి, వడ్డెర కులస్తులకి మైనింగ్ లీడ్లు అయితే కావచ్చు, అదేవిధంగా గీత కార్మికులకి ఏదైతే ఎక్సైజ్ శాఖలో షాపులు కేటాయింపులు కావచ్చు, నేతన్నలకు ఆర్థిక సాయం కావచ్చు, మత్స్యకారులకి 20,000 రూపాయల ఆర్థిక సాయం కావచ్చు, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే నాయ బ్రాహ్మణులకి, సెల్లులకి ఉచిత కరెంట్ అయితే కావచ్చు, అదేవిధంగా స్వర్ణకారుల కోసం సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి వాళ్ళను ఆర్థికంగా బలపరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 56 బీసీ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్లు మాత్రమే ఏర్పాటు చేశారు లక్ష్మీనాథ్ గారు. వాళ్ళు కూర్చోడానికి కనీసం ఆఫీసులు లేవు, కుర్చీలు లేదు. ఆ బీసీ కార్పొరేషన్ ₹1 నిధులు కేటాయించలేదు. 70,000కు పైగా బీసీ బ్యాక్లాగ్ పోస్టుల్ని అదే విధంగా వదిలేసి వాటి నియామకాలు చెయ్యని ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుండి 2024 మధ్య 70కి పైగా బీసీ సోదరులను ఈ రాష్ట్రంలో హతమందించడం జరిగింది వీళ్ళ నాయకత్వంలో, వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు.
అది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించారు కాబట్టే రాష్ట్రంలో వీళ్ళు బీసీ సోదరులకే కాదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళు కనీసం ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లక్ష్మీనాథ్ గారు. లక్ష్మీనాథ్ గారు మీకు ఇంకో అంశం గుర్తు చేస్తాను నేను. కాపు సోదరి మనులకు ఈబీసీలో 5% రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వం ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు అధిక మేలు చెయ్యకపోగా వాళ్లకు జరుగుతున్న లబ్ధిని కూడా జరగకుండా నాశనం చేసిన అసమర్థ నాయకుడు ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. మీ ఎగ్జాంపుల్ చెప్పాను, కాపు రిజర్వేషన్ ఈబీసీలో 5% పోగొట్టారు. బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో 34% పోగొట్టి దాన్ని 24% కుదించారు. అదేవిధంగా విదేశీ విద్యని నాశనం చేశారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు 5 రూపాయలకి అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు మూసేశారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా. ఇవన్నీ కూడా మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవన్నీ కూడా అన్నా క్యాంటీన్లో వాళ్ళు మూసేశారు, మీరు తెరిచారు. గతంలో వాడు మూసేసినవన్నీ చేశారు. కానీ కాపు రిజర్వేషన్కి సంబంధించిన వాటిలో కొంత ఒక ఈడబ్ల్యూఎస్లో 5% మీరు వాళ్ళు మూసేశారని చెప్తున్నారు. మీరు ఎందుకు తెలవలేకపోతున్నారు? 2.5 సంవత్సరాలు అయినా ఎందుకేం చేయలేకపోతున్నారు? మీరు కూడా గాలికి వదిలేసినట్టేనా? లేదు లక్ష్మణ్ గారు, లేదు, ఖచ్చితంగా అది మేమే చేశాం. ఈసారి ఆ జీవోని బలంగా అంటే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏ ప్రభుత్వం మారినా కాపు సోదరి మనకు అన్యాయం జరగకుండా ఉండేదానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ దిశగా ముందు అడుగులు వేయబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో తీసుకుంటుంది. ఈ రోజు ఏదైతే బీసీ సోదరుల కోసం మేము తీసుకున్న నిర్ణయం అదే విధంగా కాపు సోదరులు కూడా తీసుకునే దానికి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అడుగులు వేయబోతా ఉంది. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి, మండలి జరుగుతా ఉంది. ఈ రోజు మీకు ఇంకో అంశం గుర్తు చేస్తాను నేను లక్ష్మీనాథ్ గారు. గతంలో మండల చైర్మన్ గా షరీఫ్ గారు ఉన్నప్పుడు అమరావతి బిల్లు మండలికి వచ్చినప్పుడు అధికారంలో ఉన్న రోజు వైసీపీ ప్రభుత్వం ఎంత హేయంగా ఆ రోజు మండల చైర్మన్ అయిన షరీఫ్ గారిని బూతులతో ఆయన ఏ విధంగా అవమానపరిచింది, ఆ రోజు మండలి జరగకుండా ఏ విధంగా వీళ్ళు చేసిన వికృత చేష్టలు, అదే విధంగా మండలి రద్దు చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఈ రోజు మండలి ఏ విధంగా జరుగుతా ఉంది. వాడు నియమించిన మోషేస్ రాజు గారే మండలికి గౌరవ చైర్మన్ గా ఉన్నారు. ఆ రోజు మండలిలో ఒక గీత గీసి ఆ గీత దాటి ముందుకు వస్తేనే ఆ రోజున్న ప్రతిపక్ష ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన ఘనత ఆ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని. అయితే ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఏ రకంగా మండలిలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్సీలు పోడియం దగ్గరికి వెళ్లి సభను సజావుగా జరగకుండా చేసేదానికి వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు, వాళ్ళకి సహకరిస్తున్న గౌరవ చైర్మన్ గారు. ఈ రోజు మీ సూటిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలో ఉండి కూడా ఈ రోజు ఏ విధంగా 2 సభలు సజావుగా జరిగేదానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కడప శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని వారికి సంబంధించిన మరొక 10 మంది శాసనసభ్యుల్ని అసెంబ్లీకి రండి, మీకు సరైన సమయం అందిస్తాం, మీ పాత్ర మీరు పోషించండి, మీరేదైతే బయట ఉండి విష ప్రచారాలు చేస్తా ఉన్నారో, బురద దల్లుతా ఉన్నారో వాటన్నిటినీ సాక్ష్యాధారాలతో వచ్చి రాష్ట్ర ప్రజలకు తెలియజేయమని చెప్పి పదే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, గౌరవ డిప్యూటీ స్పీకర్ RRR గారు, అదే విధంగా ప్రభుత్వం కూడా కోరుతా ఉంది. మీరందరూ రావాలి, పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అర్థవంతమైన చర్చలు జరగాలి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ శాసనసభ శాసన మండలి నిర్ణయాలు తీసుకోవాలని. రైట్. అయితే ఆ దిశగానే వీళ్ళు అడుగుతున్న డిఎస్సి మీద చర్చకు సిద్ధం అని చెప్పి నారా లోకేష్ గారు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉండి పదే అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా ఆయన సవాల్ విసరడం జరిగింది. మీ దగ్గర ఏదైతే మీరు డిఎస్సి మీద బురద జల్లి ఈ రాష్ట్రంలో వాళ్ళ కష్టంతో 5-6 సంవత్సరాల పాటు వాళ్ళు కృషితో చదువుకొని కుటుంబాలకు దూరంగా ఉండి ఈ రోజు నియామకాలు పొందారో వాళ్ళని అవమానించే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడే విధంగా మీరు చేస్తున్న విష ప్రచారాలు కాకుండా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే సభకు తీసుకురండి, ప్రజలకు చూపించండి అని చెప్పి ఆయన సవాల్ విసరడం జరిగింది. మీరు సాక్ష్యాధారాలు చూపిస్తే నేను రాజీనామా చేస్తానని కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మొదట్లో లక్ష్మీనాథ్ గారు పేపర్ లీకేజ్ అన్నారు, వాళ్ళకి తెలియని అంశం అంటే అసలు దీంట్లో పేపరే లేదు, కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్. తర్వాత నేలక కలుచుకొని
కమ్మ కులానికి సంబంధించిన వారికి అత్యధికంగా పోస్టులు అందించారని చెప్పారు. ఆ తర్వాత నెంబర్స్ తో సహా ప్రభుత్వం అధికారులు చెప్పడం జరిగింది. 372 స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగితే దాంట్లో ఓసీలకు వచ్చిన నియామకాలు 40. Right, దాంట్లో right. అసామాజిక దాంట్లో వర్గాలకు మళ్ళీ వచ్చింది మాట్లాడదాం. 9. Yes, yes. ఆ తర్వాత ఏం చెప్పారు లక్ష్మీనాథ్ గారు? Yes. ఆ తర్వాత ఏం చెప్పారు? షాపుకు సంబంధించిన ఒక వ్యక్తి ఏదైతే ఆడియో లీక్ అయింది, షాపుకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలు అవకతవకలు జరిగినాయి అన్నారు. వెంటనే నారా లోకేష్ గారు ఏదైతే ఆడియో లీక్ అయిందో ఆడియో లీక్ మాట్లాడిన వ్యక్తి మీద షాపు వాడి మీద కేసు నమోదు చేయడం జరిగింది సైబర్ క్రైమ్ విజయవాడలో. వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆ వ్యక్తిని Right. జైలుకు పంపించడం జరిగింది. Right. ఆ వ్యక్తి మాట్లాడిన మాటల మీద ఎంక్వైరీ చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు శాప్ చైర్మన్ రవినాయుడు గారు కూడా నారా లోకేష్ గారితో పాటు ఎక్కడైనా అవకతవకలు జరిగాయని మీరు నిరూపించినా సాక్ష్యాధారాలు చూపించినా శాప్ చైర్మన్ గారిని రాజీనామా చేస్తానని చెప్పి ఆయన కూడా సవాల్ విసరడం జరిగింది. అదే విధంగా లక్ష్మణ్ గారు APPSC లో గ్రూప్ వన్ లో జరిగిన అక్రమాలు బయటపడతా ఉన్నాయి. ఇది బయటపడి ఎక్కడ వీళ్ళకి అజయ్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఎస్ అజయ్ గారు నా మాట వినబడుతుందా? ఒక్కసారి మీరు కొంచెం గ్యాప్ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా వెళ్ళబోతున్నారు? స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కూడా తన సత్తా చాటేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. రానున్న ఎన్నికల్లో కూటమి సత్తా చాటుతుందా? అదే సమయంలో మీ కూటమిలో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా తెలుస్తుందని మరి కొంతమంది మాట్లాడుతున్న మాటలో వాస్తవం ఉందా? ఖచ్చితంగా లక్ష్మీనాథ్ గారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ప్రజల వద్దకు అందరూ వెళ్ళొచ్చు, నామినేషన్ వేయొచ్చు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి నామినేషన్ అయితే హక్కు కలిగిస్తుంది. ప్రజాస్వామ్యతంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళొచ్చు, ఓటు అడగొచ్చు. ఈ 2 సంవత్సరాల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ, ఉద్యోగ కల్పన మీద మేము ప్రజల వద్దకు వెళ్తాం, ఓటు అడుగుతాం. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూటమిగా కలిసి వెళ్తాం. ప్రతి ఒక్కళ్ళని అందరం గౌరవించుకుంటాం. ఎవరికి తగిన బలంతో వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేస్తాం. లక్ష్మీనాథ్ గారు వాయిస్ పోయినట్టుంది, కంటిన్యూ చేయండి, వినబడుతుంది. అయితే అజయ్ గారు ఏదైతే మీ కూటమిలో లక్ష్మీనాథ్ గారు ఒక మాట చెప్తాను నేను. ఒక మాట మీరు ఏదైతే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళకి సీట్ల సర్దుబాటు విషయంలో మీరు తగిన న్యాయం చేస్తారా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో గౌరవప్రదంగానే 3 పార్టీలు కలిసి సీట్లు సాధించుకుని ఎలక్షన్స్ లకు వెళతాం. మా అధినాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాం. మా కూటమి సభ్యుల గెలుపు కోసం అందరం కలిసి కష్టపడి ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ విజయాన్ని చేకూర్చామో కూటమి కార్యకర్తలకు అందరం కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అదే విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా మీరు మాట్లాడుతా ఉన్నారు మీ కూటమిలో కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కదా అని. ఖచ్చితంగా లక్ష్మీనాథ్ గారు మీ ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకి నేను ఒక అంశం తెలియజేస్తున్నా. 175 నియోజకవర్గాలు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో సెకండ్ క్యాడర్ నాయకులు, వందల సంఖ్యలో మాజీ మంత్రులు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ చైర్మన్లు. ఖచ్చితంగా ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వస్తాయి. అవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివే. వాటిని అధినాయకత్వం సరి చేస్తుంది. సరి చేసుకొని మేమందరం సముచిత స్థానాల్లో ఒకరినొకరు గౌరవించుకుంటూ కూటమిగా కలిసి వెళతాం. మా అభ్యర్థుల గెలుపు కోసం మా హైకమాండ్ నిర్ణయాన్ని స్థిరతా వహించి మేము ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. రైట్ మళ్ళీ మాట్లాడుతూ అందుబాటులో ఉండండి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారితో